వేడి వేడి పాయ రెడీ. హాయ్ ఆల్, సో లెట్స్ మేక్ పాయ. ఫస్ట్ అయితే ఒక 2 టమాటోస్ని గ్రైండ్ చేసి పెట్టుకోండి. మనకి పేస్ట్ కావాలి. ఆనియన్ని స్లైసెస్లా కట్ చేసుకోండి. స్లైసెస్ కట్ చేస్తేనే కర్రీలోకి బాగుంటుంది. ఆయిల్ హీట్ ఎక్కాక గరం మసాలా, హోల్ గరం మసాలా వేసుకోండి. ఇంకొక స్లైస్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. ఫ్రై అయ్యాక ఇందులో కర్రీ లీవ్స్ వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఎక్కువ పడుతుంది, సో జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్. నా దగ్గర స్పూన్ కొంచెం చిన్నగా అయిపోయింది, బట్ వేసుకోండి. 2 టేబుల్ గ్రైండ్ చేసుకున్న టమాటో ప్యూరీ వేసుకోండి. మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. పాయకు కూడా కలిపి ఇప్పుడు సాల్ట్ కూడా వేసేస్తున్నాను. మట్టి తేలేంత వరకు టమాటోస్ ఇంకా ఆనియన్స్ని బాగా కుక్ చేసుకోండి. దీనిలో పాయ వేసుకోండి. ఎస్పెషల్లీ వింటర్స్లో పాయ తింటే చాలా చాలా హెల్త్కి మంచిది. జస్ట్ ఒక 2 మినిట్స్ ఇలా కుక్కర్ మూత పెట్టేసి ఉంచేయండి. ఇందులో డ్రై మసాలాస్ వేసుకుందాం. 1 స్పూన్ ఆఫ్ జీరా పౌడర్, ఒక 2 స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకోండి, 1 స్పూన్ పెప్పర్ పౌడర్. నేను కొంచెం స్పైస్ ఎక్కువ తింటాం కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. కారం, గరం మసాలా వేసుకోండి. కసూరి మేతి లేకపోయినా స్కిప్ చేస్తే నో ప్రాబ్లం. ఇప్పుడు ఇందులో పుదీనా కొత్తిమీర వేసుకోండి. గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుందాం. పర్ఫెక్ట్. క్లోజ్ చేసేసి ఒక 7 to 8 or 9-10 విజిల్స్ వరకు. వేడి వేడి పాయ రెడీ. టేస్ట్ చేసి చెప్తాను. చాలా వేడిగా ఉంది, స్మెల్ అయ్యి ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి.